ఓం శ్రీ సాయిరామ్. ఈరోజు మనం 5వ అధ్యాయ సారము తెలిపేటువంటి అతి ప్రధాన శ్లోకం గురించి తెలుసుకుందాం. బ్రహ్మణ్యాధాయ కర్మాణి సంగం త్యక్త్వా కరోతి యః లిప్యతే న స పాపేన పద్మపత్రమివాంభసా. ఎవడు తాను చేయు కర్మలను పరమాత్మగా అర్పించి సంగమును అనగా ఆసక్తిని విడిచి చేయుచున్నాడో అట్టివాడు తామరాకు నీటిచే అంటబడినట్లు పాపముచే అంటబడకుండును. తాను చేయి సమస్త కర్మలను బ్రహ్మమందు అనగా ఆత్మయందు సమర్పించి ఈ సమస్త దృశ్యము కర్మలు వ్యవహారములు అద్దమందు ప్రతిబింబం వలె బ్రహ్మమందు కల్పితములై ఉండవని భావించి అహంభావము కానీ కర్తృత్వ బుద్ధి కానీ లేక అసక్త బుద్ధితో కర్మలను ఆచరించువాన్ని తత్కర్మజనితమైనటువంటి బంధము కానీ పాపము కానీ అంటనేరదు. ఈ సత్యమును నిరూపించడానికి ఇక్కడ తామరాకును దృష్టాంతముగా కైగొన్నారు. తామరాకును నీటి అందే ఉండును, కానీ ఆ నీరు దానికి అంటదు, జారిపోవును. అట్లే పిక్కు కర్మలను ఆచరించినను వాని యందు సంగము ఆసక్తి కర్తృత్వము లేనివారు పాపములచే కానీ బంధముచే కానీ అంటపడరు. కనుకనే జీవన్ముక్తులకు మహనీయులు తాము తరించియు ఇతరులను తరింపజేయునేతము ఎన్నో కార్యములను నిరంతరము చేయుచునను కర్మబంధము ఒకంతైనను లేక ఉన్నారు. కర్మయోగముందు రహస్యమిది. జై శ్రీకృష్ణ.